ముందుగా అభిమాన దేవుళ్లకు, ముందుగా అక్కినేని వంశాభిమానులకు, అంటే వాళ్ళ వంశాభిమానులు కాదు, తెలుగు చలనచిత్ర అభిమానులని మిమ్మల్ని ఎప్పుడో భావిస్తాను. ఒక నందమూరి కానీ, ఒక అక్కినేని కానీ అభిమానులు కేవలం వ్యక్తిగత అభిమానులు గారు. అవతల ఎవరో అక్కడ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన చేసిన పాత్రలు, అలాగే మా నాన్నగారు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు ఆయన చేసిన పాత్రలు, ఇక ఆ పాత్రలు నా భూతో నా భవిష్యత్తు. ఇప్పుడు వస్తున్న సినిమాల పేర్లు అలా ఉన్నాయి, నా భూతో నా భవిష్యత్తు అని. భూతులు ఏందే సినిమాలు లేవు, అలాగా తయారైంది ఇప్పుడు చలనచిత్ర పరిశ్రమ. అంటే మారుతున్న కాలాన్ని బట్టి ప్రేక్షకులు మారుతున్నారు, అలాగే మనం మారాలి. ముఖ్యంగా ఈరోజు ఈ వెంకటేశ్వర క్రియేషన్స్ జోష్ చిత్రం ఆడియో విడుదల సందర్భంగా విచ్చేసిన, వేదికను అలంకరించిన నా తోటి విద్యార్థి, ఇప్పుడు ఆంధ్ర శాసనసభ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అంటే నాగార్జున ఆయన కలిసి చదువుకున్నారు హెచ్పిఎస్లో. నాగార్జునకి సీనియర్, ఇక్కడ వయసులతో పర్లేదు, మగాళ్ళమే మనం చెప్పుకోవచ్చు. అలాగే నాకు నిజాం కాలేజ్, నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు కలిసి చదువుకున్నాం. ఇక అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సినీ ప్రముఖులకి, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, తోటి కళాకారులకు అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి నేను అంటే, ముందుగా అంటే నాగ చైతన్య తాతగారైన నరసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు నాకు బాబాయ్ అయితే, ఈరోజు ఆ నాగ చైతన్యాన్ని ఆశీర్వదించడానికి ఈ బాబాయ్ ఈ వేదిక మీదకి వచ్చాడు. ముఖ్యంగా చాలా నాగార్జున వాళ్ళ నాన్నగారు లాగే అనుకుంటా, పుణికి పుచ్చుకున్నాడు పోలికలు. ఈజ్ ఎ వెరీ గుడ్ కమర్షియల్ బిజినెస్ మ్యాన్. ఆయన అంటే ముందు ఆయన తీయాలనుకున్నాడు సినిమా వాళ్ళ బాబుతో, కాదు ఒక మంచి నిర్మాత దిల్ రాజు ఆయన నిర్మాతగా ఉంటే ఇంకెటువంటి నటనలో అయితేనేంటి మనం ఇచ్చే, అంటే ఇప్పుడు బాబాయ్ నాగేశ్వరరావు ఉన్నారు, ఆయన మా నాన్నగారు అంటూ ఉండేవారు, అనుకరించేవాడు ఎప్పుడు నకిలీ అవుతాడని, అనుసరించేవాడే వారసుడు అవుతాడని. అలాగే మీరు చిత్రాలు పోల్చి చూసుకోండి, అటు బాబాయ్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు, లేకపోతే సోదరుడు నాగార్జున నటించిన సినిమాలు చూస్తే ఎటువంటి పోలికలు ఉండవు నటనలో అయితే ఏంటి. అలాగే ఈరోజు వాళ్ళ సొంత సంస్థ కాకుండా ఇవాళ దిల్ రాజు గారి నిర్మాతగా వెంకటేశ్వర క్రియేషన్ సంస్థలో వాళ్ళ బాబును లాంచ్ చేయడం అనేది చాలా మంచి తెలివైన పనిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ముందుగా ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ వంశం యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, అంటే మారుతున్న కాలాన్ని బట్టి నటన మారుతుంది, కానీ నటనలో అక్కడక్కడ అది కనపడకుండా పోదు. ఆ నటనలో ఉన్న వంశవృక్షపు ఒక బీజం అది ఎక్కడికి పోదు, అది కనపడితేనే మంచి భవిష్యత్తు. అలాగే వాళ్ళు ఆయన ప్రప్రిత వాళ్ళు నటించిన సినిమాలను కూడా చూసుకుంటూ, అలాగే భగవంతుడు ఆయనకి మంచి సక్సెస్ ఇవ్వాలని, అలాగే అంటే ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంది వాళ్ళకి, కుర్రాళ్ళకి. సో ఆ కాంపిటీషన్లో నిలవాలని అతను, భగవంతుడు అతనికి ఆయురారోగ్యాలని, అష్టైశ్వర్యాలు ఎలాగో ఉన్నాయి. నటనలో కొత్త వాళ్ళ తాతగారు నాన్నగారు నటించిన పాత్రలు నటించాలని, ఎలాగైతే వాళ్ళకు ఒక అధ్యేయాన్ని సృష్టించారో ఆ చలనచిత్ర పరిశ్రమలు, అలాగే బాబు కూడా, నాగ చైతన్య కూడా అలాంటి కొత్త వరవడిని సృష్టించాలని ఈ తాతగారి ఆశీస్సులు, పైన మా నాన్నగారు ఆ తాతగారి ఆశీస్సులు, ఇద్దరు తాతల ఆశీస్సులు ఉండాలని మొత్తం అభిమానులు వాళ్ళ ప్రోత్సాహం, మీరు మంచి దారిలో ప్రోత్సహించాలని, మంచి సినిమాలను ఎప్పుడు ప్రోత్సహించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అలాగే ఎన్నో జోషులు ఉన్నాయి ఈ సినిమాలో. ఇక్కడికి వచ్చాక తెలిసింది, ముందుగా మా హీరోయిన్ రాధా వాళ్ళ అమ్మాయి కార్తిక ఇందులో హీరోయిన్ అని, నాకు తెలియలే అసలు ఆ అమ్మాయి హీరోయిన్ అని. అలాగే ఇందులో దిల్ రాజు పాట పాడాడని కూడా నాకు తెలీదు. అలా ఎన్నో, ఇప్పుడు సినిమా అన్నది ఇప్పుడు మేము కొన్ని సినిమాలు తీసినప్పుడు మేము కొన్ని సలహాలు ఇవ్వడం జరుగుతుంది. సినిమా అనేది రిలీజ్కి ముందు ఎక్కువగా మనం ప్రమోట్ చేయడం అన్నది మన ఎంతవరకు ప్రమోట్ చేస్తామన్నది. అలాగే ఇక్కడికి నేను ఎలా హతాశుడయ్యానో, రేపు సినిమా ఇప్పుడు బయటపడింది ఆ విషయం, రాధా కూతురు కార్తిక హీరోయిన్ అని, అలాగే ఎవరో దిల్ రాజు పాట పాడాడని.
సో ఇప్పుడు ఇంకా జోష్ పెరిగింది సినిమాలో. ఈ కార్యక్రమం జరగకముందు, ఎందుకంటే ఏ సినిమాకైనా జరిగేది మొదటి ఘట్టం ఈ యొక్క ఒక పెళ్లి తంతులాగా, ఆ పెళ్లి తంతులో ఘట్టంలో లాగా ఎన్నో ఘట్టాలు ఉంటాయి. పెళ్లి కూతురు చేయడం, ఆ గౌరీ పూజ చేయించడం, ఆ పీటల మీద కూర్చోబెట్టడం, తాళి కట్టించడం, మరి ఆ అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేయించడం. అలాగే సినిమా రిలీజ్కి ముందు ఒక మొదటి తంతు ఈ యొక్క ఆడియో గ్యాజెట్ ఇనాగ్రేషన్. అంటే ఈరోజు సంగీతం యొక్క ప్రాబల్యం ఎంత ఉందో మనకు తెలుసు. చిత్రం విడుదల కాకముందు ఆ పాటలు విడుదలయ్యి అవి అందరి యొక్క మన్నలను పొందితే ఆ చిత్రం సగం హిట్ అయినట్టే లెక్క అని మన సినిమా పండితులు చెప్తున్నారు. అలాగే ఇవాళ ఇక్కడ ఈ సినిమా సంగీత దర్శకుడు సందీప్ చౌతా సోదరుడు నాగార్జున పరిచయం చేశాడు నిన్నే పెళ్లాడతా సినిమాతో. ఈరోజు మళ్ళీ ఆ సందీప్ చౌతానే ఈ చిత్రాన్ని కూడా సంగీత దర్శకత్వం చేయడం అనేది మరి వాళ్ళు ఒక గుడ్ లక్ అనుకున్నారో, లేకపోతే అది తాత్కాలికంగా లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు. కానీ ఏదైనా ఈ పిక్చర్ హిట్ అవడానికి ఇది ఒక మంచి కాంబినేషన్. సందీప్ చౌతా, నాగార్జున పరిచయం చేసిన సందీప్ చౌతా వాళ్ళ అబ్బాయికి సంగీతం సమకూర్చడం అన్నది. అలాగే రాధ, మేము ఎన్నో సినిమాలు చేసాం. అండ్ అసలు ఎంత ఆవేశంగా ఉండేదో ఆవిడప్పుడు. అండ్ ఇన్వాల్వ్మెంటు, పాటలు ఎంతో హుషారుగా ఆవిడతో పోటీపడి చేసేవాడిని. ఆవిడ చూసి నాకెంతో ఇన్స్పిరేషన్ తెచ్చుకునేవాడిని నేను. అలాగే ఇవాళ వాళ్ళ అమ్మాయి కార్తీక అంటే చెప్పనక్కర్లేదు, ఆ పోలికని పుణికి పుచ్చుకుని ఉంటుంది. చూడ్డానికి కూడా వాళ్ళ అమ్మలాగే. సో ఆవిడకి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, అలాగే ఈ చిత్రానికి ముఖ్యంగా ఈ సందర్భానికి కథానాయకుడైన సందీప్ చౌతాకి, మరి మిగతా ఈ యొక్క ఆణిముచ్చ లాంటి పాటికి మణిపూసల్ లాంటి సాహిత్యాన్ని అందించిన రచయితలకి, అలాగే వాళ్ళ గొంతు నరునిచ్చిన గాయకులందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ పిక్చరు పెద్ద సక్సెస్ కావాలని, ఈ పిక్చరే కాదు ఈ పిక్చరు ఇంకా రాబోయే మంచి బంగారు భవిష్యత్తుకి, నాగ చైతన్య బంగారు భవిష్యత్తుకి ఒక పునాది కావాలని అందరు ఆశీస్సులు ఉన్నాయి. ప్రత్యక్షంగా ఉన్న ఇక్కడ తాతగారి ఆశీస్సులు ఉన్నాయి, పరోక్షంగా ఉన్న పైన చెప్పాను మా నాన్నగారు ఇంకో తాతగారి ఆశీస్సులు ఉన్నాయని. ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, ఆ కళామ తల్లి దీవెనలు బాబు మీద ఎప్పుడు నీడలా వెంటాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన నాగార్జున బాబు ఫోన్ చేశాడు నాకు, బాలా నువ్వు రావాలి ఫంక్షన్ కంటే. అదేంటే అది మన ఇంట్లో, ఇది మన కుటుంబ వ్యవహారం, ఇక్కడ తప్పకుండా వస్తాము, లేదు నేను వచ్చి నేను పర్సనల్గా పిలవాలి, ఇదంటే వద్దయా రావద్దు, చెప్పేవి చాలు నేను వస్తాను, తప్పకుండా వస్తానని. అలాగే పరోక్షంగా నన్ను పిలిచిన నిర్మాత దిల్రాజు గారికి, అందరు కూడా నాకు పాత్రికేయులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా చాలా హార్ట్ఫుల్ గా అందరికీ బ్లెస్సింగ్స్ అందించారు సార్, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మన తెలుగు సంప్రదాయం ప్రకారం ప్రతి అకేషన్ లో కూడా మేనమామ పాత్ర అనేది చాలా ముఖ్యం.